నమస్కారం విద్యార్థులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మేము మా మునుపటి వీడియోలో చాలా ఆసక్తికరమైన అంశాన్ని చూశాము. వీడియో 1 మరియు 2లో మొక్కల కణజాలం, వీడియో 3లో ఎపిథీలియల్ కణజాలాలు, 4లో బంధన కణజాల రకాలు, కనెక్టివ్ టిష్యూలు, వివిధ కణజాలాలు మరియు అవయవాలను అనుసంధానించడానికి లేదా వాటిని సరైన స్థానంలో ఉంచడానికి మరియు నిర్మాణాత్మక ఫ్రేమ్వర్క్ను అందించడానికి వాటికి మద్దతునిచ్చేందుకు ప్రత్యేకమైనవి అని మీరు తెలుసుకున్నారు. ఎలా గుర్తించాలో వివరిస్తున్నందున ఈ వీడియో మీపై ఆసక్తిని కలిగిస్తుంది. బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ కిట్ ఉపయోగించి బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ చూసి నేర్చుకో. విద్యార్థులారా, ఇప్పుడు మనం బ్లడ్ పై ఆసక్తికరమైన వీడియోను చూడబోతున్నాం. ఒక కనెక్టివ్ టిష్యూ, దాని విధులు మరియు రక్త రకాలు, సమూహ గుర్తింపు. టాపిక్కి వెళ్లే ముందుగా పాఠంలోని కీలక పదాలతో వెళ్దాం. కీలక పదాలు: విటమిన్లు, పెరుగుదలకు అవసరమైన సేంద్రియ సమ్మేళనాలు, పండ్లు మరియు కూరగాయలలో ఉంటాయి. హార్మోన్లు, కొన్ని గ్రంథులలో నిల్వ చేయబడిన రక్త ప్రవాహంలో ప్రసరించే కొన్ని కణాలు లేదా అవయవాల నియంత్రణ చర్యలు. హెపారిన్, కాలేయం మరియు ఇతర కణజాలాలలో కనిపిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. భాగం, పెద్ద మొత్తంలో భాగం లేదా మూలకం. శోషరస వ్యవస్థ, శరీరం అంతటా సున్నితమైన గొట్టాల నెట్వర్క్. విసర్జన, విసర్జించడానికి లేదా నిష్క్రమించడానికి ఉపయోగిస్తారు. హిమోగ్లోబిన్, వాయువులను మోసే ఆర్బీసీలో ఉండే ప్రోటీన్. థ్రోంబోసైట్, శిక్షణా లక్ష్యాలు. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ కిట్ సహాయంతో మీ బ్లడ్ గ్రూప్ను గుర్తించవచ్చు. మీరు RH ఫ్యాక్టర్, A, B, AB మరియు O బ్లడ్ గ్రూప్ల గురించి మరియు యూనివర్సల్ ఎక్స్పర్ట్ మరియు డోనర్ గురించి తెలుసుకోవచ్చు. ముందుగా ఈ మైండ్ మ్యాప్ చూడండి. మనసు పటము. ఇప్పుడు కింది చర్య ద్వారా మన రక్త కణజాలాన్ని ఎలా తనిఖీ చేయాలో తెలుసుకుందాం. కార్యాచరణ 1. క్రిమిరహితం చేసిన సిరంజి సూదిని తీసుకోండి. సిరంజి సూదితో గుచ్చడం ద్వారా వేలికొన నుండి ఒక చుక్క రక్తాన్ని సేకరించండి. స్లైడ్ తీసుకోండి. ఒక చుక్క రక్తాన్ని సేకరించేందుకు వేలిని స్లైడ్పై ఉంచండి. దానిపై మరొక స్లైడ్ ఉంచండి. శాంతముగా మరియు రెండు వైపులా నొక్కండి. మైక్రోస్కోప్ కింద స్లైడ్ను గమనించండి. ఈ ప్రక్రియలో మీరు ఎర్ర రక్త కణాలను మాత్రమే గుర్తించవచ్చు, అయితే రక్తం అన్ని కణాలను కలిగి ఉంటుంది. కార్యాచరణ 2. ల్యాబ్లో అందుబాటులో ఉన్న కిట్ని ఉపయోగించి మీ బ్లడ్ గ్రూప్ను కనుగొనండి. 100 పరీక్షలకు ఒక కిట్ను ఉపయోగించవచ్చు. లక్ష్యం: బ్లడ్ గ్రూప్ అవసరాల గుర్తింపు. బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ కిట్, గ్లాస్ స్లైడ్, మైనపు పెన్సిల్, డిస్పోజబుల్ సూది, కాటన్, టూత్ పిక్లు, 70% ఆల్కహాల్. కిట్ భాగాలు మరియు నిల్వ. అన్ని రియాజెంట్లు ఉపయోగంలో లేనప్పుడు 2 నుండి 8 డిగ్రీ C వద్ద నిల్వ చేయాలి.
కిట్ భాగాలు మరియు నిల్వ భాగాలు. పరిమాణం 100 పరీక్షలు. 1 యాంటీ ఏ సెరా 5 మిల్లీలీటర్లు. 2 యాంటీ బి సెరా 5 మిల్లీలీటర్లు. 3 యాంటీ ఆర్హెచ్డి సెరా 5 మిల్లీలీటర్లు. 4 పింగాణి వైట్ ప్లేట్ 2. 5 మైనపు పెన్సిల్ 1. 6 నీడిల్ 24G 100. 7 ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ 1. విధానము. 1 ప్రతి చర్యలో అంతరాయాన్ని నివారించడానికి శుభ్రంగా మరియు పొడిగా ఉండే ఒక పింగాణి ప్లేట్ తీసుకోండి. 2 మైనపు పెన్సిల్తో ఉపరితలాన్ని 3 భాగాలుగా విభజించడానికి ప్లేట్పై 3 పంక్తులను గీయండి మరియు ప్రతి భాగంలో 3 సర్కిళ్లను గీయండి. 3 సంబంధిత యాంటీసెరంలో ఒక చుక్క గది ఉష్ణోగ్రత వద్ద అంచు దగ్గర కాని ప్రతి సర్కిల్లోనూ ఉంచండి. 4 వేలిని ఎంచుకోండి, సాధారణంగా ఎడమ ఉంగరపు వేలు. 5 కాటన్ బాల్లో ఆల్కహాల్తో ఈ వేలి కొనను శుభ్రం చేసి ఆరనివ్వండి. 6 అదే చేతి బొటనవేలుతో వేలి కొన దిగువన నొక్కండి. 7 సూది సహాయంతో వేలి కొనను త్వరగా గుచ్చుకోండి. గమనిక: సూది శుభ్రమైనది కాబట్టి దానిని ఉపయోగించే ముందు చిట్కాను దేనితోనూ తాకవద్దు. 8 త్వరగా ప్రతి సర్కిల్లోకి ఒక చుక్క రక్తం రావాలి, కానీ యాంటీసెరాను తాకకూడదు. 9 రక్తం మరియు యాంటీసెరం కలపడానికి టూత్ పిక్ని ఉపయోగించండి మరియు శాంతముగా కదిలించండి. 10 ప్రతిసారి తాజా టూత్ పిక్ని ఉపయోగించి ప్రతి సర్కిల్కి దీన్ని చెయ్యండి. 11 మైనపు పెన్సిల్ సర్కిల్ నమూనాను విడిగా ఉంచడానికి సహాయపడుతుంది. 12 ఏవైనా నమూనాలు సంగ్రహాన్ని చూపుతున్నాయో లేదో చూడటానికి చూడండి. 13 ఒక స్పష్టమైన ద్రావణంలో సస్పెండ్ చేయబడిన ఎర్ర రక్త కణాల ఆర్బీసీలు గ్రైనీ క్లమ్స్గా సంకలనం కనిపిస్తుంది. గమనిక: ఆర్హెచ్ సంకలనం చేయడానికి నెమ్మదిగా ఉంటుంది. ఏబీఆర్హెచ్ ఫలితం మరియు అనుమతి. ఫలితాన్ని బట్టి రక్తవర్గాన్ని నిర్ణయించండి. ఏ మరియు ఆర్హెచ్లలో గడ్డకట్టడం కనిపిస్తుంది కాబట్టి ఏ రక్త సమూహం. బి మరియు ఆర్హెచ్లలో గడ్డకట్టడం కనిపిస్తుంది కాబట్టి బి బ్లడ్ గ్రూప్. గడ్డకట్టడం ఆర్హెచ్లో మాత్రమే కనిపిస్తుంది, ఏ లేదా బిలో కాదు, కాబట్టి ఓ. గడ్డకట్టడం ఏ మరియు బి మరియు ఆర్హెచ్లో కూడా కనిపిస్తుంది కాబట్టి ఏబి. గమనిక: యాంటీ ఆర్హెచ్డి సీరంలో సంకలనం సంభవించినట్లయితే ఆర్హెచ్ కారకం సానుకూలంగా ఉంటుంది. ఉదాహరణ: రక్త సమూహం ఏ, బి, ఏబి లేదా ఓ మరియు అది లేనట్లయితే ఆర్హెచ్ కారకం ప్రతికూలంగా ఉంటుంది. ఉదాహరణ: ఏ, బి, ఏబి లేదా ఓ. వావ్, చాలా ఆసక్తికరంగా ఉంది. మీ బ్లడ్ గ్రూప్ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ తెలుసు. మనకు బ్లడ్ గ్రూప్లను పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? ల్యాండ్ స్టెయినర్ అనే జర్మన్ వైద్యుడు కొత్త రక్త సంబంధాన్ని కనుగొన్నాడు. అతను మానవులను 4 ప్రధాన సమూహాలుగా విభజించాడు. అవి ఏ, బి, ఏబి మరియు ఓ. ఏబి గ్రూప్ మానవులు ఏ ఇతర గ్రూప్ నుండి అయినా రక్తాన్ని పొందవచ్చు, కాబట్టి వారిని యూనివర్సల్ గ్రహీతలు అంటారు. . '
ఓ గ్రూపు వ్యక్తులు ఇతర గ్రూపుల వారికైనా రక్తదానం చేయవచ్చు. కాబట్టి ఈ వ్యక్తులు యూనివర్సల్ డోనర్స్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, రక్తదాత లేదా గ్రహీత. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: 1. రక్తం అనేది ఒక ద్రవబంధన కణజాలం. ఇది సెల్యులార్ మరియు లిక్విడ్ పార్టులతో కూడి ఉంటుంది. 2. రక్తంలో ద్రవ భాగం ప్లాస్మా మరియు సెల్యులార్ భాగం ఆర్బీసీ, డబ్ల్యూబీసీ మరియు ప్లేట్లెట్లను కలిగి ఉంటుంది. 3. ప్రతి వ్యక్తి కిట్ని ఉపయోగించి వారి బ్లడ్ గ్రూప్ను తెలుసుకోవచ్చు. 4. రక్త సమూహాలు ఏ, బి, ఏబి లేదా ఓ మరియు ఆర్హెచ్ కారకం ప్రతికూలంగా ఉంటే ఏ, బి, ఏబి లేదా ఓ. 5. ఓ సార్వత్రిక దాత. ఏబి సార్వత్రిక గ్రహీత. రీకాల్: